వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోలో ఏపీపీఎస్సీ ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా మనకు 6వ చాప్టర్. 6వ చాప్టర్ అంటే మనకి ఇక్కడ హిందూ పండుగలు అదేవిధంగా లలిత కళలపై గతంలో 2 నోటిఫికేషన్లో అడిగినటువంటి పీవైక్యూస్ని మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చించుకుందాం. ఇక్కడ బాగా గమనించుకోండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అంటే మనకి ఇక్కడ వినాయక చవితి. వినాయక చవితి ఏ తెలుగు నెలలో జరపబడుతుంటే మనకు భాద్రపదము అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారు మనకి ఇక్కడ వినాయక పూజ అనేది ఎన్ని రకాల పత్రాలతో చేస్తారు? మనకు 21 పత్రాలతో చేస్తారట. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కానీ గమనిస్తే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రము దీపావళి పండుగ రోజున నూతన సంవత్సర దినోత్సవాన్ని జరుపుకుంటుందంటే మనకు గుజరాత్ రాష్ట్రం అని గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ గుజరాత్ రాష్ట్రము మనకు దీపావళి పండుగ రోజున ఎలా జరుపుకుంటుంది? ఎలాగైతే మనము ఉగాదిని తెలుగు సంవత్సరంగా మనం జరుపుకుంటామో అదేవిధంగా గుజరాత్ రాష్ట్రం వచ్చరికి మనకు దీపావళి పండుగ రోజున నూతన సంవత్సర దినోత్సవంగా జరుపుకుంటుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఏ రోజును అక్షయ తృతీయ పండుగ జరుపుకుంటారు అంటే మనకి వైశాఖ తృతీయ. అంటే మనకి ఇక్కడ వైశాఖ తృతీయ నందు మనకు ఒకసారికి అక్షయ తృతీయ పండుగ జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి. వైశాఖి లేదా బైశాఖి ఏ రాష్ట్రంలో ప్రముఖంగా జరుపుకుంటారంటే మనకు తెలుసు, ఏది మనకు పంజాబ్ రాష్ట్రం అని గుర్తుపెట్టుకోవాలి. పంజాబ్ రాష్ట్రం బైశాఖి లేదా వైశాఖి అనే పండుగను పంజాబ్ రాష్ట్రంలో జరుపుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే మతపరమైనటువంటి పండుగ తాయి పూషం. ఈ పండుగ పేరు మనకు తాయి పూషం ను భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? మనకు తమిళనాడు రాష్ట్రంలో జరుపుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఏ పండుగను మదనోత్సవంగా జరుపుకుంటారు? ఏ పండుగ మనకు హోలీ పండుగను సరికి మదనోత్సవంగా జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే నెక్స్ట్ అడిగినటువంటి క్వశ్చన్ గమనిస్తే కనుమ పండుగ గురించి అడిగాడు. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఇక్కడ మనకు కనుమ పండుగను మకర సంక్రాంతి 3వ రోజు జరుపుకుంటారు. ఇది అందరికీ మనకు తెలుసు. అయితే దీనిని వీరికి కృతజ్ఞతగా జరుపుకుంటారు. ఎవరికి? మనకు పశువులు మరియు పక్షులకు. అంటే ఇక్కడ మనకు పశువులు అదేవిధంగా పక్షులకు మనకు కృతజ్ఞత తెలుపుతూ జరుపుకునేటువంటి పండుగ మనకు సంక్రాంతి రోజు వచ్చేటువంటి కనుమ పండుగను గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే కుంభమేళ జరుగు పట్టణం అంటే మనకి ఇక్కడ కుంభమేళ జరుగు పట్టణం ఏంటి? మనకు అలహాబాద్. దీన్ని మన ప్రయాగ్రాజ్ అంట మనకు గుర్తుపెట్టి అక్కడ మనకు యూపీలో ఉంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఓనం పండుగను ఏ మాసాలలో జరుపుకుంటారు? ఓనం పండుగ ఏ మాసం జరుపుకుంటారు? మనకు ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో మనకు ఓనం పండుగ ఎవరు మనం జరుపుకుంటారు? కేరళ వారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. కేరళ అంటే మనకు ఓనం పండుగ సరికి మనకు కేరళ జరుపుకుంటారు గుర్తుపెట్టుకోవాలి. ఈ పండుగ సందర్భాన్ని మనకు పడవ పోటీలు పెడతారు. నెహ్రూ ట్రోఫీ పెట్టి ఇక్కడ మనకు వాళ్ళకు మనకు అతి వైభవంగా మనకు ఈ ఓనం పండుగను జరుపుకుంటారు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ గమనిస్తే చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ రథ యాత్రను ఓ పండుగ జరుపుకునే పవిత్ర స్థలం ఏంటి? మనం అందరూ తెలిసేది మనకు పూరి జగన్నాథ్. ఎక్కడ మనకు ఒరిస్సా రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే అస్సాంలో పంటలకు సంబంధించి నా పండుగ ఏది మనకు బిహు పండుగ. అంటే మనకు ఈ అస్సాం రాష్ట్రంలో పంటలకు సంబంధించినటువంటి పండుగ ఏంటంటే మనకు బిహు పండుగ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గమనిస్తే కథక్. ఇది ఒక మనకు ఒకసారి క్లాసికల్ డ్యాన్స్. అంటే మనకి కథకు నాట్య పితామహుడు ఎవరంటే ఎవరు బిజ్జు మహారాజ్ అని గుర్తుపెట్టుకోవాలి. కథక్. మనకి ఇక్కడ కథాకళి కథక్. ఈ కథకు నాట్య పితామహుడు ఎవరైనా చెప్పుకుంటారంటే మనకు ఒకసారి మనకు బిజ్జు మహారాజ్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. నెక్స్ట్ ఒకసారి కథకు ఒకసారి మనకి ఉత్తర భారతదేశం ఉంది. ఉత్తర భారతదేశ కథకు ఒకసారికి ఉత్తర భారతదేశ యొక్క క్లాసికల్ డాన్స్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. దీని పితామహుడు ఎవరైనా మనకు బిజ్జు మహారాజు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ గమనించి చూడండి. ఇక్కడ తెలుగులో ప్రసిద్ధి చెందినటువంటి కీర్తనాకారుడు ఎవరు? మనకి ఇక్కడ వచ్చరికి తెలుగులో ప్రసిద్ధి చెందినటువంటి కీర్తనాకారుడు ఎవరంటే మనకు త్యాగరాజు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే దేవతల శిల్పాచార్యుడు ఎవరు? మనందరూ తెలుసు విశ్వకర్మ. అంటే మనకి ఇక్కడ మనకు ఓకే దేవతల యొక్క శిల్పాచార్యుడు ఎవరంటే మనకు విశ్వకర్మగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒకసారి స్థపతి అంటే ఏమిటి? అంటే మనకి ఇక్కడ స్థపతి అంటే ఏంటంటే ప్రధాన శిల్పిని. అంటే మనకు ప్రధాన శిల్పిని ఒకసారి మనం ఏమంటాం? స్థపతి అంటాం మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించి చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సింహాచల నరసింహస్వామి గంధపు లేపనముతో ఏ రోజున ఆరాధిస్తారంటే మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మనకు అక్షయ తృతీయ నాడు మనకు సింహాచల నరసింహస్వామికి దీన్ని చందనోత్సవం అంటాం. చందనోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మనకు అక్షయ తృతీయ పండుగ సందర్భంగా జరుపుకుంటారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అదేవిధంగా అదే నాడు మనకు బద్రీనాథ్లో బద్రీనాథ్ టెంపుల్ కూడా అప్పుడే తెలుస్తారు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ గమనించి చూడండి. ఇక్కడ నెక్స్ట్ ఏమన్నారు చూడండి. ఏ దేవుడు దేవతల వాస్తు శిల్పి మరియు స్థాపత్య వేద స్థాపకుడు అంటే మనకి ఇప్పుడే చెప్పారు మనకు విశ్వకర్మ. అంటే మనకు ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ అంటే మనకు గుర్తురావాల్సిన వ్యక్తి మనకు విశ్వకర్మ. ఓకేనా. నెక్స్ట్ గమనిస్తే ప్రసిద్ధ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం ఎక్కడ ఉంది అంటే మనకు తెలంగాణలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే గూమర్ అనే జానపద నృత్యము ఈ క్రింది ఏ రాష్ట్రానికి సంబంధించిన మనకు రాజస్థాన్ కి సంబంధించింది. ఓకేనా. నెక్స్ట్ గమనిస్తే ఏ ప్రాచీన గ్రంథము 64 కళలను సవివరంగా వివరిస్తుంది అంటే మనకు కామసూత్ర. ఈ కామసూత్రం రచించిన వ్యక్తి మనకు వాత్సాయనుడు గుర్తుపెట్టుకోవాలి. మనకు వాత్సాయనుడు రచించినటువంటి కామసూత్రం మనకు చతుషష్ఠి కళల గురించి ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఎన్ని కళలు అంటే మనకు 64 కళని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మనకి ఇక్కడ చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకు ఉత్తర భారతదేశంలో శ్రీరాముడు రామును జయించిన సందర్భంలో జరుపుకున్న పండుగ ఏంటంటే మనకు విజయదశమిగా పిలువబడే దసరా పండుగ. మనకి దసరా పండుగ రోజున ఉత్తర భారతదేశంలో ఎప్పుడు జరుపుకుంటారు దసరా పండుగ అంటే మనకు
ఎందుకు జరుపుకుంటారు మనకు శ్రీరాముడు రాముని జయించిన సందర్భంగా మనకు ఉత్తర భారతదేశంలో ప్రజలు సో విజయదశమి పేరు గల దసరా పండుగ జరుపుకుంటారు. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సో పూరి రథయాత్రలో ఏ ముగ్గురు దేవతలను రథాలతో తీసుకొని వెళ్తారు? చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పుకుంది ఓకే. ఎవరు మనకు జగన్నాథుడిని, అదేవిధంగా మనకు ఒకసారి బలభద్రుని, అదేవిధంగా మనకు సుభద్రుని. సో ఈ ముగ్గురు దేవతలను మనకు రథాలతో తీసుకువెళ్తారని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. అది ఏ సైడ్ జరుపుకుంటారు మనకు? సో ఒరిస్సా రాష్ట్రంలో జరుపుకుంటారు ఈ పండుగ ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనిస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ సో శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా జరుపుకునే పండుగ అంటే మనకు దీపావళి పండుగ. సో దీపావళి పండుగ వచ్చేసరికి మనకు సో శ్రీరాముడు అయోధ్యకు వచ్చిన సందర్భంగా మనం జరుపుకుంటారని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే వసంత ఋతువు ఆగమాన్ని సో వసంత ఋతువు ఆగమాన్ని రంగు నీటితో జరుపుకునే పండుగ అంటే మనకు సో హోలీ పండుగ గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం మదనోత్సవం అని కూడా అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సంగీత రత్నాకరము వీరి ద్వారా రచించబడిన మనకు ఎవరు? మనకు సార్గదేవుడు లేదా సారంగ దేవుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు గత రెండు నోటిఫికేషన్లలో సో మనకు ఈవో గ్రేడ్ 3 సంబంధించి పేపర్ 2 లో 6వ చాప్టర్ అయినటువంటి హిందూ పండుగలు, అదేవిధంగా మనకు లలిత కళల మీద అడిగినటువంటి సో పీవైక్యూస్ అనమాట. సో వచ్చే వీడియోలో మరొక చాప్టర్ సంబంధించినటువంటి సో గతంలో పీవైక్యూస్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.